మీరు చిన్న నిదానంగా ఉండండి. దొరికినాయి కదా, దొంగలు దొరికిరు. రాని ఉండండి. ఈ రోజు చిన్నకాపర్తి గ్రామంలో చూసిన తతంగం చూసినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఏంటంటే ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి. కత్తెర గుర్తు ఎవరిది? భిక్షం. కత్తెర గుర్తు భిక్షాంది. ఈ భిక్షం గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద అయితే ఓటు పడ్డదో ఆ గుర్తుపడ్డ కట్టలను తీసి కట్టగట్టి పక్కన మోర్లేసారు. ఒక్కొక్కటి చూస్తే ఈ రోజు కాలు మోర్లేసి దొంగ ఓట్లతోటి ఇలా చిన్నకాపర్తి గాని ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఏ రకం జరిగిందంటే ఎప్పుడైనా లంచ్ టైంలో 1 ఎలక్షన్ క్లోజ్ అయిందంటే 2 గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు. కానీ 3:30, 4 ప్రాంతాలు స్టార్ట్ చేసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులను బయటికి పంపించడం, పోలీస్ యంత్రాంగాన్ని ముందర పెట్టుకుని ఏజెంట్ బయటికి పంపించి దొంగ కట్ట తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒరిజినల్ ఓట్లు బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బయటేసి దుర్మార్గంగా ప్రకటన చేసుకున్నారు. గిన్ని కట్టలు అంటే 1 కాదు 2 కాదు 100 కట్టలు ఈ రోజు ఈ రకమైన పరిస్థితి చేసినట్టు ఎంత దుర్మార్గం అంటే ప్రతి చోట కూడా నగరగారి నియోజకవర్గంలో కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నట్టుగా అనుమానం వస్తుంది. ఉదాహరణ నగరగారి కేతపల్లి మొదలు పెట్టుకుంటే ముత్యాలమ్మగూడెం గాని కేతపల్లి గాని ఇనుపాములు గాని ప్రతి చోట ఒక్క ఊరు అని చెప్పేటట్లేదు. ప్రతి చోట కూడా కరపర్తి గాని అన్ని కౌంటింగ్ కూడా 4 గంటలకు స్టార్ట్ చేసాం. కారణం ఏంటని మనకు అర్థం కాలేదు. సరే ఆలస్యం అవుతుందని మనం అనుకున్నాం. కానీ కొన్ని దిక్కులనే కరెంటు తీసేయడం, రాత్రి 12, 11 దాకా కూడా పోలీస్ యంత్రాంగంతో పెట్టి ఎవ్వరు కూడా అక్కడ అభ్యర్థులను ఓటేసి పంపించారు. కానీ కనీసం ఏజెంట్ కూడా ఉండనే పోటీ చేసిన అభ్యర్థిని ఎక్కడ ఉండకుండా ఓటేసి ఇంటికి పంపించే కార్యక్రమం ఎంత దుర్మార్గంగా ఇవాళ ఈ కట్టలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన, ఇక్కడ ఉన్న రౌడీ ఎమ్మెల్యే యొక్క పరిపాలన ఏ రకంగా ఉందని స్పష్టంగా కనబడుతుంది. 100 ఓట్లు తీసి పక్కనున్న మోర్లేసి ఈ రకంగా దుర్మార్గంగా మరి నైతికంగా గెలిపే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే దొంగతనంగా బ్యాలెట్ పేపర్ తెచ్చి అందులో కలిపి ఒరిజినల్ బ్యాలెట్ పేపర్ నే మోర్లేసారు. ఇది కథనం. అందుకని ఎన్నికల కమిషనర్ గాని కలెక్టర్ గారు గాని ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఆర్టీఓ గారు ఉండో మీ అనేక సందర్భాల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి పదే చెప్పినా ఏం మాత్రం కూడా మాకు కోఆపరేషన్ చేయకుండా మా ప్రతినిధులు ఎవరైతే వాళ్ళని లోపల రానియకుండా పోలీసులతో దెబ్బలు కొట్టించి ఇష్టానుసారంగా వాళ్ళు అనౌన్స్ చేసుకుపోయి తప్పితే ఒక్కటి కూడా నిజంగా జరగలేదు. ఇదే ఇలా చిరకాపర్తి ఉదాహరణ. నగర్ గారి ప్రతి చోట కూడా మాకు ఇదే జరిగింది. మాకు గెలవాల్సిన గ్రామ పంచాయతీలు ప్రజల్లో మంచి ఆదరణ ఉండి ప్రభుత్వం వ్యతిరేకతోడు వస్తే దానికి నిదర్శనం ఈ రోజు ఈ దొంగ ఓట్లతోటి మరి అనౌన్స్ చేసిన ఆర్వతో చేయించుకుని మరి తాళీలను కూడా అదే పరిస్థితి. తాళీలు అయితే రాత్రి కట్టలు ఎక్కపోయారు, చెప్పరు, పోలీసులతో దెబ్బలు కొట్టిస్తారు. చిన్నారాయణపురం అదే పరిస్థితి, కేతపల్లి అదే పరిస్థితి, ముత్యాలం కూడా అదే పరిస్థితి, కడపర్తి ప్రతి చోట కూడా అన్ని దిక్కులు కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఈ రకంగా మరి పెదకాపర్తి కానీ ప్రతి చోట కూడా ఇదే జరిగింది. దయచేసి ఎన్నికల కమిషనర్ ఏమన్నా ఈ ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఎన్నిక నియమ నిబంధనలు ఏమైనా పాటించగలిగితే నగరికల్ నియోజకవర్గం ప్రతి చోట కూడా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలి. ఇదే ఉదాహరణ చిరకాపర్తి ఉదాహరణ. ఎన్ని వందల ఉన్నాయి, కొన్నే దొరికినాయి మాకు. ఇంకా చాలా మోర్లో వాటర్ స్పీడ్ కు ఈ కాలువ కూడా ఊరికి చివరి ఉంటది. ఊరు మొత్తం వాటర్ అంతా డ్రైనేజ్ అంతా ఈ చివరి ప్రాంతంకి వెళ్ళిపోతాడు. ఆ ప్రెషర్ మొత్తం పోయి కింద పొలాల చెట్ల పడ్డాయి. ఇంకా వెతుకుతున్నాం, చాలా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ఎన్నికల కమిషన్ కలుస్తాం, ఆర్ఓ గారిని కలుస్తాం, కలెక్టర్ గారిని, మరి అదేవిధంగా జిల్లా ఎన్నికల ఆఫీసర్ కలెక్టర్ గారితో పాటు ఆర్టీఓ గారు అందరూ కూడా కలిసి మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. దీని మీద ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే నైతికంగా మళ్ళీ ఎన్నికలు పెట్టండి. నగరికల్లో ప్రతి చోట కూడా ఎన్నికలు పెట్టాలి. ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలు పెట్టుకుని ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ రోజు దౌర్జన్యం దాడులో పాల్పడుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా ఆలోచన చేయాలి. మీకు కూడా పోలీస్ చట్టం అంటే మాకు గౌరవం, పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం. ఇంత దిక్కుదారి సిగ్గుమాలిన పనిచేస్తున్న మీ పోలీస్ వ్యవస్థ ఈ రకంగా దీనికి ఆదర్శం. ఇలా కొంతమంది అడుగులకు మడుగులొత్తు నీ అందరు అధికారులు, కొంతమంది అధికారులు ఈ రోజు యంత్రాంగం పెట్టుకుని కలెక్టర్ ద్వారా పెట్టుకుని ఈ రకంగా దుర్మార్గం చేస్తుంటే ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్
ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి. కత్తెర గుర్తు ఎవరిది? భిక్షం. కత్తెర గుర్తు భిక్షాంది. ఈ భిక్షం గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద అయితే ఓటు పడ్డదో ఆ గుర్తుపడ్డ కట్టలను తీసి కట్టగట్టి పక్కన మోర్లేసారు. ఒక్కొక్కటి చూస్తే ఈ రోజు కాలు మోర్లేసి దొంగ ఓట్లతోటి ఇలా చినకాపర్తి గాని ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఏ రకం జరిగిందంటే, ఎప్పుడైనా లంచ్ టైంలో 1 ఎలక్షన్ క్లోజ్ అయిందంటే 2 గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు. కానీ 3:30 మీరు చిన్న నిదానంగా ఉండండి. దొరికినాయి కదా, దొంగలు దొరికారు. రాని ఉండండి. ఈ రోజు చినకాపర్తి గ్రామంలో చూసిన తతంగం చూసినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఏంటంటే, ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి. కత్తెర గుర్తు ఎవరిది? భిక్షం. కత్తెర గుర్తు భిక్షాంది. ఈ భిక్షం గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద అయితే ఓటు పడ్డదో ఆ గుర్తుపడ్డ కట్టలను తీసి కట్టగట్టి పక్కన మోర్లేసారు. ఒక్కొక్కటి చూస్తే ఈ రోజు కాలు మోర్లేసి దొంగ ఓట్లతోటి ఇలా చినకాపర్తి గాని ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఏ రకం జరిగిందంటే, ఎప్పుడైనా లంచ్ టైంలో 1 ఎలక్షన్ క్లోజ్ అయిందంటే 2 గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు. కానీ 3:30, 4 ప్రాంతాలు స్టార్ట్ చేసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులను బయటికి పంపించడం, పోలీస్ యంత్రాంగం ముందర పెట్టుకుని ఏజెంట్ బయటికి పంపించి దొంగ కట్ట తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒరిజినల్ ఓట్లు బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బయటేసి దుర్మార్గంగా ప్రకటన చేసుకున్నారు. గిన్ని కట్టలు అంటే 1 కాదు 2 కాదు 100 కట్టలు ఈ రోజు ఈ రకమైన పరిస్థితి చేసినట్టు ఎంత దుర్మార్గం అంటే, ప్రతి చోట కూడా నగరగా నియోజకవర్గంలో కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నట్టుగా అనుమానం వస్తుంది. ఉదాహరణ నగరగా కేతపల్లి మొదలు పెట్టుకుంటే ముత్యాలమ్మగూడెం గాని కేతపల్లి గాని ఇనుపాములు గాని ప్రతి చోట ఒక్క ఊరని చెప్పేటట్లేదు. ప్రతి చోట కూడా కరపర్తి గాని అన్ని కౌంటింగ్ కూడా 4 గంటలకు స్టార్ట్ చేసారు. కారణం ఏంటని మనకు అర్థం కాలేదు. సరే ఆలస్యం అవుతుందని మనం అనుకున్నాం. కానీ కొన్ని దిక్కులనే కరెంటు తీసేయడం, రాత్రి 12, 11 దాకా కూడా పోలీస్ యంత్రాంగంతో పెట్టి ఎవ్వరు కూడా అక్కడ అభ్యర్థులను ఓటేసి పంపించారు. కానీ కనీసం ఏజెంట్ కూడా ఉండనే మా పోటీ చేసిన అభ్యర్థిని ఎక్కడ ఉండకుండా ఓటేసి ఇంటికి పంపించే కార్యక్రమం ఎంత దుర్మార్గంగా ఇవాళ ఈ కట్టలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన, ఇక్కడ ఉన్న రౌడీ ఎమ్మెల్యే యొక్క పరిపాలన ఏ రకంగా ఉందని స్పష్టంగా కనబడుతుంది. 100 ఓట్లు తీసి పక్కనున్న మోర్లేసి ఈ రకంగా దుర్మార్గంగా మరి నైతికంగా గెలిపే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే దొంగతనంగా బ్యాలెట్ పేపర్ తెచ్చి అందులో కలిపి ఒరిజినల్ బ్యాలెట్ పేపర్ నే మోర్లేసారు. ఇది కథనం. అందుకని ఎన్నికల కమిషనర్ గాని కలెక్టర్ గారు గాని ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఆర్టీఓ గారు ఉండో మీ అనేక సందర్భాల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి పదే చెప్పినా ఏం మాత్రం కూడా మాకు కోఆపరేషన్ చేయకుండా, మా ప్రతినిధులు ఎవరైతే వాళ్ళని లోపలి రానియకుండా పోలీసులతో దెబ్బలు కొట్టించి ఇష్టానుసారంగా వాళ్ళు అనౌన్స్ చేసుకుపోయి తప్పితే ఒక్కటి కూడా నిజంగా జరగలేదు. ఇదే ఇలా చిరకాపర్తి ఉదాహరణ. నగర్ గారి ప్రతి చోట కూడా మాకు ఇదే జరిగింది. మాకు గెలవలసిన గ్రామ పంచాయతీలు ప్రజల్లో మంచి ఆదరణ ఉండి ప్రభుత్వం మీద వ్యతిరేకతోడు వస్తే దానికి నిదర్శనం ఈ రోజు ఈ దొంగ ఓట్లతోటి మరి అనౌన్స్ చేసిన ఆర్వతో చేయించుకుని మరి తాళేలం కూడా అదే పరిస్థితి. తాళేలం అయితే రాత్రి కట్టలు ఎక్కపోయారు, చెప్పరు, పోలీసులతో దెబ్బలు కొట్టిస్తారు. చిన్నారాయణపురం అదే పరిస్థితి, కేతపల్లి అదే పరిస్థితి, ముత్యాలం కూడా అదే పరిస్థితి, కడపర్తి ప్రతి చోట కూడా అన్ని దిక్కులు కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఈ రకంగా మరి పెదకాపర్తి కానీ ప్రతి చోట కూడా ఇదే జరిగింది. దయచేసి ఎన్నికల కమిషనర్ ఏమన్నా ఈ ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఎన్నిక నియమ నిబంధనలు ఏమైనా పాటించగలిగితే నగరికల్ నియోజకవర్గం ప్రతి చోట కూడా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలి. ఇదే ఉదాహరణ, చిరకాపర్తి ఉదాహరణ. ఎన్ని వందల ఉన్నాయి, కొన్నే దొరికినాయి మాకు. ఇంకా చాలా మోరిలో వాటర్ స్పీడ్ కు ఈ కాలువ కూడా ఊరికి చివరి ఉంటది. ఊరు మొత్తం వాటర్ అంతా డ్రైనేజ్ అంతా ఈ చివరి ప్రాంతంకి వెళ్ళిపోతాడు. ఆ ప్రెషర్ మొత్తం పోయి కింద పొలాల చెట్ల పడ్డాయి. ఇంకా వెతుకుతున్నాం, చాలా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ఎన్నికల కమిషన్ కలుస్తాం, ఆర్ఓ గారిని కలుస్తాం, కలెక్టర్ గారిని, మరి అదేవిధంగా జిల్లా ఎన్నికల ఆఫీసర్ కలెక్టర్ గారితో పాటు ఆర్టీఓ గారు అందరూ కూడా కలిసి మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. దీని మీద ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే నైతికంగా మళ్ళీ ఎన్నికలు పెట్టండి. నగరికల్లో ప్రతి చోట కూడా ఎన్నికలు పెట్టాలి. ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలు పెట్టుకుని ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ రోజు దౌర్జన్యం దాడిలో పాల్పడుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా ఆలోచన చేయాలి. మీకు కూడా పోలీస్ చట్టం అంటే మాకు గౌరవం.
పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం. ఇంత దిక్కుమాలి దిగజారి సిగ్గుమాలిన పని చేస్తున్న మీ పోలీస్ వ్యవస్థ ఈ రకంగా దీనికి ఆదర్శం. ఇలా కొంతమంది అడుగులకు మడుగులొత్తు నీ అందరి అధికారులు, కొంతమంది అధికారులు ఈ రోజు యంత్రాంగం పెట్టుకుని కలెక్టర్ ద్వారా పెట్టుకుని ఈ రకంగా దుర్మార్గం చేస్తుంటే ఇది ఎంతవరకు సంబంధించిన ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్స్ ఖచ్చితంగా రీపోలింగ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా కోరుతున్నాం.